మహానటి ఎవరంటే సావిత్రి గారి పేరు మనం టక్కన చెబుతాం. కానీ నిజ జీవితంలో మహానటి ఎవరంటే ఖచ్చితంగా వైఎస్ షర్మిల పేరే ప్రస్తుతం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు సీఎం వైఎస్ జగన్ షర్మిలలది రక్త సంబంధం సినిమాలోని ఎన్టీఆర్ సావిత్రిల అన్నా చెల్లెళ్ల బంధం కంటే కూడా చాలా గొప్పది. అందుకే తన అన్నగారి డైరెక్షన్ ప్రకారం తన అన్నగారి ఆప్తుడైన కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఇతర పార్టీలకు పోనివ్వకుండా ఉండడం కోసం వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పొలిటికల్ పార్టీ పెట్టారు. తన ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో తెలంగాణలో దుకాణం మూసేశారు వైఎస్ షర్మిల. అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి జనసేన తెలుగుదేశం పార్టీలు లబ్ధి పొందకుండా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు. అంటే వైఎస్ఆర్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీకే పడడం కోసం, జనసేన పార్టీని ఓడించడం కోసం వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారన్నమాట. ఇక ఇప్పుడు ఆమె తన అపూర్వమైన యాక్టింగ్ స్కిల్స్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. వైఎస్ జగన్ను, ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు. అంతేకాకుండా జనసేన టీడీపీలను తీవ్రంగా దెబ్బ కొట్టే ఒక భయంకరమైన వ్యూహంలో నిమగ్నమయ్యారు. ఇదంతా కూడా వైఎస్ జగన్ డైరెక్షన్ ప్రకారమే జరుగుతోంది. వెర్రి గొర్రెల్లాంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీరి వ్యూహాన్ని కనిపెట్టలేరు అనేది వీరి నమ్మకం. కాగా జనసేన పార్టీలో చేరదామని నిర్ణయించుకున్న ఉత్తరాంధ్ర సీనియర్ పొలిటికల్ లీడర్ కొణతాల రామకృష్ణను ఇటీవల వైఎస్ షర్మిల కలవడం వైఎస్ జగన్ షర్మిలల కుట్రను బయటపెట్టింది. వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ దక్కని పొలిటికల్ లీడర్స్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే ఇప్పుడు షర్మిల ప్రధానమైన లక్ష్యం. అంటే ఆటోమేటిక్గా జనసేన టీడీపీలను దెబ్బ కొట్టడమే షర్మిల అంతిమ లక్ష్యం అన్నమాట. మరి ఈ కుట్రని అర్థం చేసుకున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి షర్మిలకు ఏ విధంగా బుద్ధి చెప్పుతారో చూద్దాం.